హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సెకండ్ క్లాస్ టు అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ కంటెంట్ వీడియోస్ చేయండి అని. కాబట్టి ఈరోజు మనం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్, 4th, 5th క్లాస్, 6th క్లాస్ టెక్స్ట్ బుక్, 7th పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఈ విధంగా అన్ని బుక్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగానే నాకు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి, సోషల్, ఇంగ్లీష్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి స్టూడెంట్ కాబట్టి మనం డైలీ ఏ విధంగా ప్రిపేర్ అవుతామంటే డైలీ ఇట్లా 1 బుక్ చెప్పను, ఒక టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు కావాలంటే 5th క్లాస్లో ఒక టాపిక్ తీసుకుందాం. చూద్దాం. ఇక్కడ ఇండెక్స్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? పెద్ద సంఖ్యలో గుణించు, భాగాహారం, ఆ విధంగా ఉన్నాయి కదా. నెక్స్ట్ 6th క్లాస్లో ఇండెక్స్లో ఏమేమి ఉన్నాయి? పూర్ణాంకాల నుండి అంటే మన సంఖ్యలు తెలుసుకుందాం. ఇందులోనేమో పెద్ద సంఖ్యలు అనే భావన ఉంది, ఇక్కడనేమో మన సంఖ్యలు తెలుసుకుందాం. ఇలా టాపిక్ ఉంటాయి కదా. ఆ టాపిక్ వైజ్ ఇందులోనేమో ఏవైనా ఆకారాలు లేకుంటే వివిధ సంఖ్యలు. ఇప్పుడు 6th క్లాస్లో పూర్ణాంకాలు ఉంది, ఈ పూర్ణాంకాల టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అదే మరి 7th క్లాస్లో దీనికి సంబంధించి 7th క్లాస్లో పూర్ణ సంఖ్యలు ఉంది. ఇక్కడ పూర్ణాంకాలు 6th క్లాస్లో, 7th క్లాస్లో పూర్ణ సంఖ్యలు ఉంది. ఈ విధంగా మనం ఒక టాపిక్ని తీసుకొని సంపూర్ణంగా టాపిక్ని నేర్చుకుంటే ఎటువంటి బిట్స్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. 8th క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు ఉంది, 6th క్లాస్లో పూర్ణాంకాలు, 7th క్లాస్లో పూర్ణ సంఖ్యలు, 8th క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు. ఆఫ్టర్ 9th క్లాస్లో, ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్లో వాస్తవ సంఖ్యలు. ఫస్ట్ లెసన్ ఏంటి? వాస్తవ సంఖ్యలు. ఈ విధంగా నేర్చుకుంటే మనం ఒక టాపిక్ మీద పూర్తి అవగాహన కలిగి ఎటువంటి బిట్ వచ్చినా కూడా చేయగలుగుతాము. అప్ టు 10th కూడా. 10th క్లాస్లో ఏది ఉంది? ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలే ఉంటుంది. ఏంటి? వాస్తవ సంఖ్యలు. 9th క్లాస్లో, 10th క్లాస్లో వాస్తవ సంఖ్యలే ఉంది. కాబట్టి మనం వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఫస్ట్ పూర్ణాంకాల నుండి స్టార్ట్ చేస్తాం. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. ఈ విధంగా నేర్చుకుంటే బిట్ అనేది మనకు మిస్ కాదు, టెట్లో అయినా డిఎస్సిలో అయినా. ఈ విధంగా నేర్చుకుందామా? లేకపోతే ఒకసారి చెప్తే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం ఇలా చెప్పుకుందామా? లేకుంటే ఫస్ట్ 4th క్లాస్ మొత్తం, 3rd క్లాస్ మొత్తం, 6th క్లాస్, ఆ విధంగా చదివితే చదువుకుంటూ పోయినట్టు ఉంటుంది కానీ ఒక టాపిక్ మీద గ్రిప్ ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం నేర్చుకుందాం రేపటి నుండి. ఓకేనా? ఫస్ట్ ఈ 2nd క్లాస్ టెక్స్ట్ బుక్లో, 3rd క్లాస్ టెక్స్ట్ బుక్లో అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. కాబట్టి ఈరోజు ఇవి నేర్చుకుందాం. రేపటి నుండి ఫస్ట్ అదే పూర్ణాంకాల టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2nd క్లాస్ మ్యాథమెటిక్స్. ఇక్కడ మొదటగా ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులకు సూచనలు. 1, 2 తరగతుల పాఠ్యపుస్తకాలు ఎన్సిఎఫ్ 2005 మౌలిక సూత్రాలు ఆర్టీఏ 2009 మార్గదర్శకాల ప్రకారం రూపొందించారు. ఈ టెక్స్ట్ బుక్ అనేది ఎన్సిఎఫ్ 2005 ఆర్టీఏ 2009 ప్రకారం రూపొందించారు. పిల్లలందరూ గణితాన్ని ఆసక్తిగా నేర్చుకోవడానికి వీలుగా అధ్యయనాలు రూపొందించారు. నెక్స్ట్ ఇవి అనేది నిత్య జీవిత అర్థవంతమైన సన్నివేశాల ద్వారా గణిత భావనలు పరిచయం చేయడం వీలుగా ఉంటుంది. 1వ తరగతి పూర్తయ్యేసరికి 2 అంకెల సంఖ్యా భావనను, సాధారణ కూడికలు, తీసివేతలు చేయగలిగేలా. అట్లే 2వ తరగతి పూర్తయ్యేసరికి ఎత్తి కూడే పద్ధతిలో కూడికలు, స్థాన మార్పిడి, తీసివేతలు, గుణకారాలు ఏవేవి నేర్చుకోవాలో ఇక్కడ ఇస్తారన్నట్టు. ఈ విషయ సూచిక అనేది, ఉపాధ్యాయుల సూచిక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇది దేనికంటే మెయిన్ నిత్య జీవితంలో యూజ్ చేసుకోవాలి. సాధారణంగా గణితాన్ని పిల్లలు అనేక నిత్య జీవిత సందర్భాల్లో, ఆటల్లో విరివిరిగా ఉపయోగిస్తుంటారు. తద్వారా వినియోగ సామర్థ్యాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు రూపొందించిన వీటిని పూర్తిగా వినియోగించి పిల్లల అభ్యసన సమయాన్ని సద్వినియోగం చేయగలరు. మనం లైన్ టు లైన్ చూసుకోవాలి కాబట్టి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 9 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. టెన్ యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. 9 యూనిట్స్ 9, 10 యూనిట్స్. ఇందులో ఏం లేదు. అప్ టు 10, 0 ఆఫ్టర్ 10 ఆఫ్టర్ ఏంటి 30, 40, 50. ఈరోజు నేను
అంకెల్ని ఏ విధంగా అడిషన్ చేయాలనేదే ఉంది మెయిన్ కాన్సెప్ట్. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు వరుస రాయడాన్ని ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఇంగ్లీష్లో కూడా. కానీ ఇంట్రడక్షన్ అన్నట్టు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. గుట్టపైకి దారి చూపండి అంటే ఇక్కడ నుండి పైకి ఎలా వెళ్ళడం. ఇందులో ఇంపార్టెంట్ అని ఏం లేదు, చిన్న బుక్కే కాబట్టి ఇంపార్టెంట్. 999కి ఒకటి కలిపితే 1000 అవుతుంది. ఎన్ని పదులు ఉంటాయి, ఎన్ని జీరోలు ఉంటాయి అనేది ఈ విధంగా ఈ బుక్లో ఇచ్చారు. 1 2 3లు రాయడము. ఆఫ్టర్ నెంబర్స్ 927 ఆఫ్టర్ 28 ఆఫ్టర్ 929 ఆ విధంగా రాయడం. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మెయిన్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఆఫ్టర్ కూడికలు, వన్స్ టెన్స్ ప్లేసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సబ్ట్రాక్షన్ కూడా. సెకండ్ క్లాస్లో ఆశించిన అభ్యసన ఫలితాలు ఏంటి చూద్దాం. ఫస్ట్, ఒకట్లు పదులు సమూహాలను ఉపయోగించి 99 వరకు సంఖ్యలు రాయగలరు. 99 వరకు రాయగలరు సెకండ్ క్లాస్లో. ఏంటి ఒకట్లు పదుల సమూహాలను ఉపయోగించి? అప్రమాణ కొలతల ఆధారంగా వస్తువులు పొడవులు, బరువులు, పరిమాణ అంచనా వేయగలరు, సరి చూడగలరు. నిజ జీవితంలో సందర్భంలో 2 అంకెల సంఖ్యల వరకు కూడిక, తీసివేత చేయగలరు. 2 అంకెల సంఖ్యల వరకు స్థానమాపిడి లేకుండా స్థానమాపిడితో కూడినవి. జ్యామితీయ ఆకారాలను, సంఖ్యలతో కూడిన క్రమాలను గుర్తించగలరు, పొగడించగలరు. ఒక్కసారి చూడండి, సెకండ్ క్లాస్లో ఏమేమి నేర్చుకుంటుందంటే ఒకట్ల పదుల స్థానాలు 99 వరకు, మళ్ళీ నిజ జీవితంలో 2 అంకెల సంఖ్యల కూడికలు, తీసివేతలు, మళ్ళీ జామితీయ ఆకారాలు, సంఖ్యలతో కూడిన క్రమాలను గుర్తించడం, త్రిమితీయ వస్తువులు మరియు ద్విమితీయ ఆకారాలను నిజ జీవితంలో గుర్తించగలగడం, ఒక సందర్భంలో దత్తాంశాన్ని నమోదు చేయగలరు, వ్యాఖ్యానాలు చేయగలరు. సెకండ్ క్లాస్లో నేర్చుకున్న లెర్నింగ్ అవుట్కమ్స్ ఇవి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఓకే, 3D 2D షేప్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సెకండ్ క్లాస్ ఎండింగ్ వరకు. అంతే అండి, ఈ బుక్లో ఇంకేం లేదు ఇన్ఫర్మేటివ్ మనకి యూజ్ అయ్యేది. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో 12 చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అట్టకే ఇచ్చారు. ఆకారాలు, ఆకృతులు, సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, ఇలా దత్తాంశ నిర్వహణ, అమరికలు. అంటే ఈ నేల డాష్ ఆకారం గల బిల్లలపై ఏర్పడింది. దీర్ఘచతురస్రం ఏంటి, చతురస్రం ఏంటి, త్రిభుజం ఏంటి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. ఇది కొంచెం చూడండి, లాజిక్ లాగా ఆలోచించాలి. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇందులో? 1 2 3 4, మొత్తం ఒక పెద్ద త్రిభుజం. ఇక్కడ కూడా ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8, పెద్దవి 2. ఈ బాక్స్ ఇచ్చి ఎన్ని దీర్ఘచతురస్రాలు, ఎన్ని త్రిభుజాలు, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి అనేది. అడిషన్, ఆఫ్టర్ సంఖ్యలు, నెంబర్స్. ఇంపార్టెంట్ అని ఏం లేదు థర్డ్ క్లాస్లో కూడా. ఇక్కడ కొంచెం సింప్లిఫై చేసేటివి ఉన్నాయి. రింగ్కి 3 గ్లాసుల నీటితో ఒక పాత్రను పూర్తిగా నింపింది. బంటి 5 గ్లాసుల నీటితో మరొక పాత్రను పూర్తిగా నింపింది. ఆ 2 పాత్రలు పూర్తిగా నింపడానికి పట్టిన నీరును గ్లాసులలో తెలపండి. అంటే ఇక్కడ చూడండి, అడిషన్ 3 గ్లాసుల నీటితో ఒక పాత్ర నింపింది, 5 గ్లాసుల నీటితో ఇంకో పాత్ర నింపింది. పూర్తిగా నింపడానికి పట్టిన నీరును గ్లాసులలో తెలపండి. +3 8. ఒక నీళ్ళ ట్యాంకులో 28 కుండల నీరు పడుతుంది. కమల్ 19 కుండల నీరు పోసాడు. ట్యాంక్ నింపడానికి ఇంకెన్ని కుండలు కావాలి అంటే 28 నుండి 19 సబ్ట్రాక్ట్ చేయాలి. తనీష్ ఒక ట్యాంకులో 15 కుండల నీరు పోసాడు. పింకీ 17 కుండల
నీరు పోసి ఆ ట్యాంక్ను పూర్తిగా నింపింది. ఆ ట్యాంక్ పూర్తిగా నింపటకు ఎన్ని కుండలు నీరు కావాలి అంటే ఇక్కడ అడిషన్, ఇది సబ్ట్రాక్షన్, ఇది అడిషన్. నెక్స్ట్, ఒక పాత్రలో 32 కప్పుల టీ పడుతుంది. అందులో నుండి ఈషా 17 కప్పుల టీ తీసేసింది. ఆ పాత్రలో ఇంకెన్ని కప్పుల టీ ఉంది? సబ్ట్రాక్షన్, అంటే 32 కప్పుల టీ పడుతుంది కాబట్టి 17 కప్పులు తీసేసారు కాబట్టి తీసేసింది. ఇప్పుడు మనం 32 నుండి 17 తీసేస్తే ఎన్ని కప్పులు మిగిలితే అవి మిగిలినాయి. ఒక గ్లాసు 3 కప్పుల నీరుతో నిండుతుంది. అదే గ్లాసు 4 సార్లు నీటిని పోసి ఒక పాత్రను పూర్తిగా నింపవచ్చు. అయితే అదే పాత్రను పూర్తిగా నింపడానికి ఎన్ని కప్పుల నీరు అవసరం అవుతుంది? ఇక్కడ అడిషన్. ఒక ట్యాంకు 9 కుండల నీరు కానీ 72 జగ్గుల నీరు కానీ పడుతుంది. ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గుల నీరు పడుతుంది? ఒక ట్యాంకులో 9 కుండల నీరు కానీ 72 జగ్గుల నీరు కానీ పడుతుంది అన్నట్టు. ఆ కుండను నింపడానికి ఎన్ని జగ్గుల నీరు పడుతుంది? ఎన్ని జగ్గుల నీరు పడుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు ఎన్ని జగ్గులు అనేది, 72 జగ్గులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 లీటర్స్, 1 లీటర్ మెన్షన్ చేశారు లీటర్స్. ఒక లీటర్స్కి ఎన్ని మిల్లీ లీటర్లు అనేది పరిచయం చేశారు ఇందులో. ఇక్కడ చూశాను నేను, టైం కూడా మెన్షన్ చెప్పగలిగేలా. లర్నింగ్ అవుట్కమ్స్ చూస్తాం ఇందులో. విద్యా ప్రమాణాలు. విషయ భాగము సమస్య సాధన, కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, సంధానం చేయడం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరించడం. ఎన్ని? 6 అవుట్కమ్స్ ఉన్నాయి. విషయ భాగము సమస్య సాధన, కారణాలు చెప్పడం, వ్యక్తపరచడం, సంధానం చేయడం, ప్రాతినిధ్యపరచడం, దృష్టీకరణ. మనము రేపు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 4th to up to 10th క్లాస్ ఒకసారి చూద్దాం. ఈ 4th క్లాస్లో ఏం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? 4th క్లాస్లో సంఖ్యలను తెలుసుకుందాం. 4th చాప్టర్ సంఖ్యలను తెలుసుకుందాం. 5th క్లాస్లో పెద్ద సంఖ్యల భావన. 6th క్లాస్లో పూర్ణాంకాల పూర్ణ సంఖ్య. ఒక వీడియోలో ఇదంతా కంప్లీట్ చేస్తా ఖచ్చితంగా. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ రిలేటెడ్ మొత్తం. ఇప్పుడు చూడండి, 4th క్లాస్లో సంఖ్యలను తెలుసుకుందాం. 5th క్లాస్లో పెద్ద సంఖ్యలు. 6th క్లాస్లో సంఖ్యలను తెలుసుకుందాం, పూర్ణాంకాలు. 7th క్లాస్లో పూర్ణ సంఖ్యలు ఫస్ట్ చాప్టర్. 8th క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు. ఇందులో వాస్తవ సంఖ్యలు 9th క్లాస్లో. 10th క్లాస్లో కూడా వాస్తవ సంఖ్యలు. ఇది నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు ఏదైనా టాపిక్ ఇది చెప్పండి మేడం అని అన్నప్పుడు ఆ టాపిక్కే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.